Hey guys, welcome back to my new vlog. ఫిలాల్ ఈరోజు ది వ్లాగ్ స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ ఎస్ఎన్ పేట్ బ్రిడ్జ్ దగ్గర నుంచి చేసినాం అనమాట గాయస్. ఎందుకంటే ఇవాళ 6 o'clockకి బిడా గ్రౌండ్లో స్ట్రెంత్ ట్రైనింగ్ ఉంది. సో దట్ నేను నా డైలీ రన్నింగ్ పార్ట్నర్ ఇక్కడ ఎస్ఎన్ పేట్ దగ్గర అపిల్స్ వర్కౌట్ కంప్లీట్ చేసుకొని బిడా గ్రౌండ్కి వెళ్ళాలి. టైం వచ్చేసి మార్నింగ్ 4:57 అయింది. మేము ఇప్పుడే జస్ట్ ఒక 1.2 కిలోమీటర్ లైట్గా వార్మప్ చేసుకున్నాం గాయస్. ఇవాళ తిప్పేష్ అన్న అండ్ ఆనంద్ అన్న బళ్ళారికి రాలేదు. వాళ్ళు కుర్తిన్ నుంచి బళ్ళారికి వస్తారనమాట అర్లీ మార్నింగ్ ఇక్కడ వర్కౌట్ కంప్లీట్ చేసుకొని బిడా గ్రౌండ్లో స్ట్రెంత్ ట్రైనింగ్ చెప్పేకి డాక్టర్స్ వాళ్ళకి అక్కడ వాళ్ళ రిలేషన్లో ఎవరో డెత్ అయినారంట. సో దట్ అందుకే వాళ్ళు రాలేదు ఇవాళ. మేము ఇప్పుడు ఏబిసి రీల్స్ చేస్తున్నాం, నేను నా రన్నింగ్ పార్ట్నర్. ఏబిసి డ్రిల్స్ అంతా అయినాక ఇప్పుడు ఇక్కడ అపిల్స్ వర్కౌట్ స్టార్ట్ చేస్తాం అన్నమాట. గాయస్ ఫైనలీ మాది ఇక్కడ వార్మప్ అంతా అయిపోయింది. ఇప్పుడు అపిల్స్ వర్కౌట్ స్టార్ట్ చేస్తున్నాం. వర్కౌట్ ఏం చేస్తామంటే ఇక్కడ బ్రిడ్జ్ ఉంది కదా, ఇలా ఒక 200 meters పైనకి స్పీడ్గా ఎక్కాలి అండ్ రిటర్న్ బ్యాక్ వచ్చేటప్పుడు స్లోగా రావాలన్నమాట. ఇదే అపిల్స్ వర్కౌట్ గాయస్. సో ఇప్పుడు మేము ఇంకా కొంచెంలో వర్కౌట్ స్టార్ట్ చేయబోతున్నాం గాయస్. నా రన్నింగ్ పార్ట్నర్ అయితే అప్పుడే స్టార్ట్ చేసేస్తున్నాడు వర్కౌట్. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇదే అపిల్స్ వర్కౌట్ అనమాట గాయస్. బ్రిడ్జ్ దగ్గర చేస్తున్నాం మేము ఎస్ఎన్ పేట్ గాయస్. ఇక్కడ వేరే వాళ్ళు రన్నర్స్ కూడా రన్ చేస్తున్నారు. ఇక్కడంతా లూప్ కొడుతున్నారు అనమాట. ఇక్కడ నా రన్నింగ్ పార్ట్నర్ 200 meters పైన పోయి రిటర్న్ బ్యాక్ వస్తున్నాడు. నేను కూడా ఇప్పుడు లేట్ చేయలేకుండా అపిల్స్ వర్కౌట్ స్టార్ట్ చేస్తా. గాయస్ ఇక్కడ చూడొచ్చు, మాది 200 meters అపిల్స్ బ్రిడ్జ్ పైన. ఇది నా టైమింగ్ అనమాట అండ్ ఇది వచ్చేసి నా రన్నింగ్ పార్ట్నర్ టైమింగ్ గాయస్. ఇదే మాది 200 meters అపిల్స్ పర్సనల్ బెస్ట్ అనమాట గాయస్. ఇవాళ వర్కౌట్ అంతా అప్పుడే కంప్లీట్ అయిపోయింది. నేను వచ్చేసి 7 sets చేసినాను అనమాట అండ్ నా రన్నింగ్ పార్ట్నర్ వచ్చేసి టోటల్ 8 sets చేసినాడు గాయస్. నాది వర్కౌట్ అంతా అయినాక ఇది నా బాడీ కండిషన్ అనమాట. ఇప్పుడు చూడొచ్చు, నాది ఆఫ్టర్ వర్కౌట్ అంతా అయినాక ఇది నా బాడీ కండిషన్ అనమాట గాయస్. నాది వర్కౌట్ అంతా అయినాక కొంచెం నాకేమో చక్కెర వచ్చినట్లు అవుతుంది, డిహైడ్రేషన్. సో నేను సేపు ఇక్కడ కూర్చుంటాను అనమాట. నా రన్నింగ్ పార్ట్నర్ ఇప్పుడు బిడా గ్రౌండ్కి వెళ్తున్నాడు. అక్కడ టైం అవుతుందంట. అయిపోయి వస్తాను, ఒక 5 minutes కూర్చొని వస్తాను. నువ్వు పో గాయస్. తలకాయన వస్తాను, డిహైడ్రేషన్ అవుతున్నా. అలాగే నేను ఇక్కడ బిడా గ్రౌండ్కి అయితే వచ్చేసిన. నాకు అస్సలు నిలబడే కానంటుంది. ఇక్కడ కూడా వచ్చి కూర్చొని వచ్చిన. ఇప్పుడు నా రన్నింగ్ పార్ట్నర్ అక్కడ లైట్స్ వేసేకపోయినాడు అనమాట ఇక్కడ బిడా గ్రౌండ్లో. ఇప్పుడు లైట్స్ ఆన్ అవుతాయి చూడండి. నా రన్నింగ్ పార్ట్నర్ లైట్స్ వేసేకపోయినాడు అనమాట. లైట్స్ అయితే ఆన్ వేసినాయి అక్కడ. నా రన్నింగ్ పార్ట్నర్ ఇప్పుడే జస్ట్ టర్న్ ఆన్ చేసినాడు లైట్స్ని. అండ్ ఇక్కడ అలాగే క్లాస్కి అయితే వస్తున్నారు. సెషన్ స్ట్రెంత్ ట్రైనింగ్ అనమాట ಬಿಡೇ ಗ್ರೌಂಡ್. ಹಾಂ ಸರ್, ಇಲ್ಲ ಸರ್, ಹಾಂ ಇಲ್ಲಿ ಅಲ್ಲಿರಿ ಸರ್. ನಾವು ಇವತ್ತು ಇಬ್ಬರೇ ಬಂದೆ. ಹಾಂ, ಅವರು ತಿಪ್ಪೇಶ್ ಅವ್ರು ಬಂದಿಲ್ಲ ಸರ್. ಇಲ್ಲ 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 ಹಾಕ್ರಿ, ನಾವು ಅಲ್ಲಿ ఆయన వెళ్తాను స్ట్రెంత్. వర్కౌట్ చేసేటప్పుడు నేను అసలు ఎలక్ట్రాల్ తీసుకోలేదు. సో అందుకే ఎక్కువ డిహైడ్రేషన్ అయిపోయింది అంటున్నాడు నా రన్నింగ్ పార్ట్నర్. నాకు తలకాయ వస్తుంటే సో ఎలక్ట్రాల్ తాగుదాం గాయస్, డిహైడ్రేషన్ తక్కువ అవుతుందంట. కొంచెం మేలనా ఎలక్ట్రాల్ తాగిందంట. వర్కౌట్ అయితేనే అసలు నాకు నిలబడే కాలేదు నా అమ్మ. అట్లా
కూర్చోవాలా పనుకోవాలా అని వెయిట్ చేసినాం కదా డైరెక్షన్ ఇంకోటి అది ఏం తీసుకోలేదు ఇంకోటి అది అప్ ఇటు ఉన్న ఫుల్ బ్రిడ్జ్ గాయస్ ఇవాళ వర్కౌట్ ఫుల్ హెవీ ఉండింది గాయస్ మాది ఆపిల్స్ ನಾನು ಬಂದೀನಿ ಸರ್ ಕ್ಯಾಮ್ರಲ್ಲಿ ನಾಳೆ ಗೊತ್ತಾಗುತ್ತೆ ಬಂದಿರಲ್ಲಪ್ಪ ಬಂದಿರ್ ಸರ್ గాయస్ సెషన్ అంతా కంప్లీట్ లాస్ట్ ఆఫ్ ఫోటో సెషన్ అనమాట గాయస్ ఫోటో సెషన్ అంతా కంప్లీట్ ఇప్పుడు అందరూ ఇంటికి వెళ్తున్నారు చలో ఇప్పుడు నేను కూడా ఇంటికి వెళ్తాను గాయస్ ఫిలాల్ బిడే గ్రౌండ్ నుంచి నేను ఇప్పుడే జస్ట్ ఇంటికి అయితే వచ్చేసిన ఈ రోజుకైతే ఇంతే ఈ బ్లాగ్ నేను ఇక్కడికి ఎండ్ చేస్తాను ఐ థింక్ ఈరోజు ది బ్లాగ్ మీకు ఇష్టమైంటే ఒక లైక్ కొట్టి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుస్తాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఓకే టాటా బాయ్ బాయ్